GNTV తెలుగు న్యూస్ కు స్వాగతం. లైన్ ప్రకారం వాళ్ళకి ఇస్తున్నారు, ఒకరికి ఇద్దరికి ఇస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళకి మొత్తం లోపల లారీలు పోతున్నారు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకే పొద్దున్నది మేము లైన్లో ఉన్నాం, మాకు దొరకలే. వారం రోజులు 10 రోజులు కలిసి తిరుగుతున్నాము, ఇంకా రావట్లేదు. నా పేరు చెన్నయ్య, కర్ర మండలం రాయకోట గ్రామం ఉన్నది. ఇంకా చాలా మందికి ఈరి అవసరం ఉన్నది. లైన్లో ఉన్న వాళ్ళకేమో ఒకరి దొరికిస్తున్నారు, మిగతా మందికి ఏమో ఫోన్ల మీద మొత్తం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎవరు చేస్తున్న వాళ్ళకి ఎవరినైనా తెలియదు అసలు ఇంతవరకైతే. ఇంకా చాలా మంది కొట్లాడుతున్నారు. ఇక ఒక మనిషికి కింద పడ్డాడు ఈరే కాడ దగ్గర నుంచి. ఏంది ఇది ఇష్టమైన ఈరే ఇచ్చిపోతే లైన్లో ఉన్నామా ఏం గతి వాళ్ళు ఎంతకు అంటే వీళ్ళు ఇట్లా లైన్లో ఉన్నారు. ఎవరైనా కానీ అంటే ఏమైనా మాట్లాడకపోతే రాజకీయం చేస్తారు. దీనివల్ల కూడా రాజకీయం చేసి ఈరే వేసుకపోతున్నారు. పేద రైతులను చూసినా కానీ అవతల ఎవరైనా వేసుకోపోలే. ఎవరైనా కానీ ఇష్టమైన ఫోన్ చేసుకొని ఇష్టమైన వేసుకోకపోతే ఎట్లా చెప్పేది ఏరియా ఇంతమంది మొత్తం ఆగమవుతున్నారు. పొద్దు నుంచే అన్నమే లేక వాళ్ళకి అన్నమైంది, తిండి అయింది, నీళ్ళు అయింది, నిప్పులేదు. దాసలు ఎవరికన్నా అధికారులకి ఎక్కడో అక్కడ మినిస్టర్ ఏమో అక్కడే తిరగకుండా ఉంటే చెప్పు వీళ్ళేమి మీ మనగాల మంచి లీడర్ల మంది చెప్తారు. ఒక మంచికి ఈరోజు దొరుకుతలేదు బదు. ఎన్ని రోజులకి వెళ్ళి ఉంటున్నావు ఇక్కడ? ఎన్ని రోజులు అవుతుంది రావటి? ఈయనకే ఈరేనా మొన్న 15 రోజులకి వెళ్ళి ఇంకా వస్తానే లేదు. నేను 15 రోజులు రావడి, నేను 15 రోజులు రావడి. ఓ మంచి అడిగిన నా భూమి లేదు, భూమి మీద నేను నాటేసాను. ఒక మంచి అడిగితే ఇచ్చిన కాయిదాలు 15 రోజులు అవుతుంది ఇప్పటికి. అసలు అది తీసుకోలేరు, చిట్టు రాశారు ఇక్కడ. వాళ్ళు మొక్కలు చూసి రాస్తున్నారు వాళ్ళు కూడా. అవి ఇంతమంది ఎందుకు వచ్చిండ్రు? పని పాటు తీసుకొని వచ్చిందా? పని లేక వచ్చింది అనుకున్నారా? చెప్పమ్మా. తిప్పలు నాయకులు మాత్రం అడగదు. వాళ్ళకి అనుకూలమైన మాట చెప్పడానికి ఒకరిద్దరు కాదు, అందరూ మాట్లాడితే నా పేరు రామకృష్ణ. నేను సిపిఎం మీడియా జిల్లా సహాయ కార్యదర్శి పనిచేస్తున్నాను. కనుక ఈరోజు రైతాంగానికి యూరియా ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి. ఒక ఎకరానికి ఒకే బస్తా ఇచ్చే పరిస్థితి ఉంది. గతంలో ఒక 10-15 రోజుల క్రితం ఒక ఎకరాకు 2 బస్తాలు ఇచ్చే పరిస్థితి. అయితే చివరకు మన ఎస్ఐ గారు వచ్చి లైన్ ప్రకారం పెట్టించినా కూడా ఒక ఎకరాకు ఒకటే బస్తా ఇవ్వాలన్నట్టు మాట్లాడి రైతుల ముందర అందరూ మాట్లాడింది కనుక అది కాకుండా ఈరోజు రైతాంగం అంతా దాదాపు వెనకబడిపోతుంది. ఎండలు తీవ్రమైనవి, చుట్ట ఎండలు వచ్చినాయి కనుక రైతులకు ఎలాంటి బస్తాలు అందడం లేదు. రైతులు అగమగోచరానికి తయారైపోయింది. కాబట్టి ఈరోజు రేవంత్ సర్కార్ ఈరోజు రైతాంగాన్ని ఎలాంటి పరిస్థితుల్లో చిన్న చూపు చూస్తుందే తప్ప రైతాంగం గురించి ఆలోచించే ప్రసక్తి ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి రేవంత్ ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇంకా మెట్రిక్ టన్నుల దాదాపు మెట్రిక్ టన్నులకు సంబంధించి దాదాపు రైతాంగం అంతా పరిస్థితి ఏమవుతుందంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూడు
గతంలో కేసీఆర్ నిలబడిన హరీష్ రావు నిలబడిన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా దాదాపు మెజార్టీగా రైతాంగం ఉద్యమాలు నడిపిస్తుంది. ఈ ఎకరాకు 2 బస్తాలు ఇవ్వాలని రైతులు కొట్టాడుతున్నారే కానీ ఈరోజు ఎకరాకు 1 బస్తా ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు. యూరియా కష్టాలు రైతులకు వచ్చి అనేకమైన పెట్టుబడి వేలకు వేలు లక్షల ఖర్చులు పెట్టి ఈరోజు వ్యవస్థ అంతా పాడైపోతుంది. కనుక ఈరోజు రైతాంగానికి అభివృద్ధి రేటు అనేది ఏది సమృద్ధిగా లేదు. కనుక సీఎం రేవంత్ గారు వెంటనే దృష్టి చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రి కూడా వెంటనే దృష్టి చేయాలి. కాబట్టి ఈ రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. ఈ రైతాంగం న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అనుకున్న కాడికి రైతాంగానికి యూరియా కానీ అడుగు పిండి కానీ ఇవన్నీ ఖచ్చితంగా సప్లై చేయాలి. ప్రభుత్వం ఏ రకమైన ఆలోచన చేసినా కూడా వెనుకబడితనమే ఉంది. కానీ ఈరోజు రైతాంగానికి సరైన న్యాయం జరగట్లేదు. కాబట్టి రైతులు పుస్తకాలు పట్టుకొని పాస్బుక్లు తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని నేల మీద లైన్లు పెట్టుకొని ఈరోజు పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు నీళ్లు మర్చి పిల్లలు పెద్దలు అందరూ కలిసి అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండి ఆర్తనాదాలు ఇస్తున్నారు. ఈ ఆర్తనాదాలు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఆలోచించడం లేదు. కాబట్టి రైతుల గురించి తక్షణమే ప్రభుత్వం దృష్టి పెట్టి రైతాంగానికి సరిపడేటట్టు యూరియా కానీ అడుగుపిండి కానీ అనేకమైన సమస్యలు రైతులకు తీర్చాలని కోరుతున్నాం. ఈరోజు మన నర్వ మండలంలో రైతులు యూరియా దగ్గర గత కొన్ని రోజులుగా దాదాపు 15 రోజులు 20 రోజులు అవుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మన నర్వ మండలంలో దాదాపు రైతులు 14,000 మంది రైతులుంటే అందులో 34,000 ఎకరాల భూముల్ని పంట పొలాలు వేసుకుంటున్నటువంటి రైతులు ఉన్నారు. అందులో దాదాపు మనకు అందినటువంటి బస్తాలు ఎంత అంటే 25,022 బస్తాలు అందాయి. మనకి ఇంకా ఎంతమందికి రైతులకు రావాలి అని అంటే 300 మంది రైతులకు రావాలి. 300 మంది రైతులకు ఒకరికి చొప్పున గతంలో ఎకరాకు అంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 12, 15, 20 వరకు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎకరాకు 1 బస్తా కూడా అందని పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం 1 బస్తాకు 1 ఎకరాకు 2 బస్తాలు ఇచ్చేటట్లు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కానీ కలెక్టర్ కానీ దృష్టి కేంద్రీకరించి రైతులు ఎంతమంది ఉన్నారో నర్వ మండలంలో అంతమంది రైతులకు వాళ్ళకి ఎన్ని ఎకరాలు వేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే ఎకరాకు మీరు 2 బస్తాలు అన్నారు. ఆ 2 బస్తాలు ప్రతి రైతుకు అందేటందు కోసం ప్రభుత్వం ఇప్పటికే 300 మంది రైతులు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా 300 మంది రైతులకు ఒకరికి 1 ఎకరా చొప్పున 2 బస్తాలు అంటే 600 బస్తాలు కావాలి ఆ 300 మంది రైతులకు. కాబట్టి అట్లా మొత్తం ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో పుస్తకం ఆధారంగా దాని ఆధారంగా మాత్రమే వాళ్ళు వేసుకుంటున్నటువంటి పంట పొలకు ఎన్ని ఎకరాలు ఉందో దాని ఆధారంగా ఎకరకు 2 బస్తాలు చొప్పున మిగతా అంత ఎంతమందికి సరిపోతాయో దానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రిని కానీ కలెక్టర్ని కానీ ముట్టడించడానికైనా సరే వెనకాడబోమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఇక్కడ స్థానిక ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కానీ కొంతమంది వారికి అనుకూలమైనటువంటి రాజకీయ నేతలు వాళ్ళకు అనుకూలంగా మాత్రమే రైతులకు ముందస్తుగా సీక్రెట్గా కొంతమంది రైతులు వరుసగా నిలబడితే ఇంకొంతమంది మాత్రం దొంగచాటుగా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి రైతులను కూడా బెదిరించే పని మానుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నేతలు రాజకీయం చేస్తున్నారో వాళ్ళను మేము ఈరోజు ఈ రైతుల సమక్షంలో హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున రైతులందరం కలిసి కూడగట్టుకొని కలెక్టర్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రిని కానీ ముట్టడించడానికైనా సరే వెనకాడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే రైతులకు కావాల్సినటువంటి 300 మంది రైతులు ఉన్నారు. ఆ 300 మంది రైతులకు ఒకరికి ఎన్ని ఎకరాలుండో దానికి వచ్చేటట్లు ప్రభుత్వం దాని డాటా ఆధారంగా మొత్తం యూరియాని కానీ ఇతర మందులను కానీ సప్లై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.